ఒకసారి భగవానుడు శ్రీహరి దేవతలకు సలహా ఇచ్చాడు. వారు సముద్ర మథనం ద్వారా సముద్ర గర్భం నుంచి అమృతాన్ని పొందగలిగితే దానిని సేవించటం వలన అమరులు కావచ్చునని. కాని సముద్ర మథనం దేవతలు మాత్రమే చేయలేరు. అందుకని దేవరాజు ఇంద్రుని అసురరాజు బలిచెంతకు వెళ్లి వారి సహాయాన్ని అర్థించమన్నాడు. నేను అసురరాజు విరోచనపుత్రునైన బలిని. దేవరాజు ఇంద్రులకు వెంట విచ్చేసిన దేవతాగణాలకి స్వాగతం పలుకుతున్నాను. విచ్చేయండి మహానుభావ. ఇప్పుడు చెప్పండి దేవరాజా, తమరు ఏ ప్రయోజనాన్ని ఆశించి మా చెంతకు ఏచించారో తెలుసుకోవచ్చా? వీరాధివీరులైన మహారాజా బలి, మన పృథ్వీపైనున్న ఈ సంపదలే కాక సముద్ర గర్భాన కూడా అమూల్యమైన సంపదలున్నాయి. వాటిలో మణిమాణిక్యాలు, అమూల్యమైన రత్నాలు నిక్షిప్తమై ఉన్నాయి. దుర్లభమైన ఔషధులు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో విలువైన ఖనిజ సంపద, అపారమైన నిధి నిక్షేపాలు సముద్ర గర్భాన దాగి ఉన్నాయి. ఈ నిధిని సాధించడం అన్నది ఒంటరిగా మాకు సాధ్యం కాదు, మీకు కాదు. కనుక మన శక్తులను సమైక్యపరిస్తే ఈ అసంభవ కార్యం సంభవం అవుతుంది. ఇప్పుడు మేము వచ్చినది మీ అసుల సహకారంతో సముద్రమదనం చేసి అందులోని అమూల్య సంపదలను వెలుపలకు తీయాలని. చక్కని మాట అన్నారు. ఇది మాకు సమ్మతమే. సముద్రం నుంచి లభించేది ఏదైనా కూడా దేవతలు అసురులు ఇరువురు చెరుసకం పంచుకోవాలి. అంగీకారమేనా? ఆచార్య, మాకు అంగీకారమే. అప్పుడు సముద్ర మథనపు మహత్కార్యం ప్రారంభమయ్యింది. ప్రప్రథమంగా సముద్ర గర్భం నుంచి హాలాహలం వెలువడింది. ఆ హాలాహలంలో ఎంతటి అగ్ని ఉందంటే అది వెలువడిన వెనువెంటనే సృష్టి సర్వం జ్వలింపసాగింది. దానిని భరించటం ఇరుపక్షాల వారికి అసాధ్యమయ్యింది. అప్పుడు శివభగవానుడు సృష్టి రక్షణ కోసం ఆ హలాహలాన్ని తన కంఠాన నిలుపుకొన్నాడు. చివరగా సాక్షాత్తు భగవానుడు ధన్వంతరి అమృత కలశం చేతబూని ఉద్భవించాడు. అమృతాన్ని చూసి దేవతలు దానవులు ధన్వంతరిపై విరుచుకుపడ్డారు. ధన్వంతరి దేవతల దగ్గరకు అమృత కలశాన్ని తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ మహాబలవంతులైన రాక్షసులు ధన్వంతరి వద్ద నుండి అమృత కలశాన్ని హస్తగతం చేసుకున్నారు. భగవానుడు శ్రీహరికి తెలుసు, మహాశక్తివంతులైన దానవులతో పోరాడి దేవతలు అమృతాన్ని వశపరుచుకోలేరని. అసురులు అమృతాన్ని త్రాగితే ఇక ఈ సృష్టిలో ఎప్పటికీ పాపము అత్యాచారము రాజ్యమేలుతాయని. మీరు చింతించకండి. మేము అమృతం వంటి దివ్య పదార్థాన్ని వారి చేతుల నుంచి కాపాడతాం. ఎందుకంటే దుర్మార్గులైన అసురులు అమృతం సేవించి అమరులైతే ఇక సృష్టిలో వ్యభిచారం అనాచారం మిక్కుటమైపోతాయి. కనుక ధర్మరక్షణ కోసం, వినాశనం నుంచి కాపాడడం కోసం ఇప్పుడు స్వయంగా మేమే రావలసిన పరిస్థితి ఏర్పడింది. భగవానుడు దేవతలకు సహాయం చేయటం కోసం ఒక సుందరమైన స్త్రీ రూపం దాల్చాడు.
తామంతా ఎవరు? ఈ విధంగా పరస్పరం ఎందుకు కలహించుకుంటున్నారు? మేమందరం సముద్ర మథనం చేసి అమృత భాండాన్ని దక్కించుకున్నాం. అలాగా? అమృతాన్ని సంపాదించటానికి మా ఇరుపక్షాలు శ్రమపడ్డాయి. కానీ ఇప్పుడు ఈ అసురులు మా వంతు అమృతాన్ని కూడా లాక్కున్నారు. ఎవరు శక్తివంతులైతే వారే దక్కించుకుంటారు. మన్నించాలి. శక్తి అన్నది న్యాయమైన త్రాసు కాదు కదా? అయితే మరి శక్తి వల్ల ప్రయోజనం లేదా? లేకే దాన్ని న్యాయరక్షణకు ఉపయోగించాలి. న్యాయానికి కొలబద్ద ధర్మం ద్వారానే సాధ్యం అవుతుంది. తామందరూ ఏ కులస్తులు? తప్పకుండా ఏదో నీచ కులస్తులే అయుంటారు. అందుకే న్యాయధర్మాల విచక్షణ మీకు తెలియడం లేదు. సుందరి, ఇంతకీ నీవెవరు? మోహిని. నిజమే, మదనమోహిని. కాదు, జగన్మోహిని. చక్కగా గ్రహించారు. మీరన్నట్లు నేను జగన్మోహినినే. విశ్వంలోని ప్రతి ఒక్కరిని మోహితులను చేయడమే ఈ మోహిని పని. అందుకే నన్ను మోహిని అని పిలుస్తూ ఉంటారు. స్వేచ్ఛాజీవిని. అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా సత్పురుషుల సభ జరుగుతూ ఉంటే అక్కడ నా నృత్య సంగీతాలతో వారికి వినోదం కలిగిస్తుంటాను, పరవశింపచేస్తుంటాను. ఎందుకంటే మనసును రంజింపచేయడమే జగతిలో అన్నిటికంటే పుణ్యకార్యం. అలా తలచి అంత దూరం నుండి ఈ సమావేశాన్ని చూసి ఇక్కడికొస్తే మీలో నేను చూస్తున్నది కలహం, ద్వేషం, అన్యాయం. అందుకే ఇక్కడ ఉండాలనిపించడం లేదు. వెళ్తాను. మోహిని, ఒకవేళ మేము కలహించుకోవడం, ద్వేషించుకోవడం మానేస్తే నీవిక్కడే ఉండిపోతావా? మా అందరికీ వినోదం కలిగిస్తావా? భలే చతురుడవే. న్యాయాన్యాయాల మాట ఎత్తడం లేదు. మేము అన్యాయం చెయ్యం. మరైతే దీన్ని నిర్ణయించేదెవరు? నీవే. అవును, నీవే. మేము న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు నిర్ణయించే అధికారం నీకే వదిలిపెడుతున్నాం. ప్రమాణంగా? దీని మీద ప్రమాణం. ఉమ్, ఇదే అమృత కలశం. నీ ఇష్టమైన వాళ్ళకి అందించు, ఇష్టం లేని వాళ్ళకి మానే. ఉమ్హు. వలదు వలదు. ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాలపై మోపవలదు. శాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే కులీన పురుషులు స్వేచ్ఛాజీవి అయిన మగువను ఏమాత్రం విశ్వసించరాదని. అసలే మహర్షి కశ్యప వంశీయులు కదా, ఆలోచించుకోండి. దేవి, గొప్ప గొప్ప కులీనులు, పెద్ద పెద్ద వీరులు, గొప్ప గొప్ప మహాత్ములు, మహామహాయోగులు ఒక్కసారి సుందరి నయనబాణాలతో గాయపడితే ఇక వారు తమ ధర్మాన్ని, తమ కులాన్ని, తమ వీరత్వాన్ని, తమ తపోశక్తిని సమస్తం సుందరి పాదాక్రాంతం చేస్తారు. అప్పుడు వారికి ఉచితానుచితాలు, పాపపుణ్యాలు, మంచి చెడుల ధ్యాస ఉండదు. ఇప్పుడు అదే స్థితి మాది. నీ మనసుకు ఎలా తోస్తే అలా చెయ్యి. యోగ్యులు అయోగ్యులు,
పాత్రులు అపాత్రులు నీవే నిర్ణయించు. ఎవరు అమృతపానానికి యోగ్యులో వారికే అందించు. ఎవరు నీ సౌందర్యారాధనకి అర్హులో వారికే నీ సౌందర్య రసాస్వాదన కలిగించు. ఇక ఎవరు నిన్ను పొందడానికి అర్హులో వారికి నిన్ను నీవే అర్పించుకో. నిన్నే పొందగలిగిన వారికి ఇక అమృతపానం ఎందుకు సుందరి? సత్యం వచించారు. ప్రాణి ఇటువంటి సమర్పణని భగవంతుడి పాదాల చెంత చేస్తే తక్షణం ముక్తిని పొందగలడు. బహుశా భగవంతుడు నారీ రూపంలోనే అధిక శక్తివంతుడవుతాడేమో. అలాగే కానివ్వండి. ఇప్పుడు నేను న్యాయం చెప్తాను. ఉమ్. మీరందరూ నాతో పాటు రండి. రండి. రండి రండి రండి. దేవతలు ఇటువైపు, దానవులు ఇటువైపు. ఆసీనులు కండి. ఆసీనులు కండి. దేవతలు ఇటు, దానవులు ఇటు పంక్తులుగా ఏర్పడి కూర్చోండి. నాతో మీరు చెప్పినట్లుగా నా మనసు ఎవరిని అర్హులుగా భావిస్తుందో వారితో అమృతపానం గావిస్తాను. సమ్మతమేనా? అలాగే. మోహిని అతను దానవుడు. అన్యాయం, మనకు అన్యాయం జరిగింది. ఎదుర్కోండి. అప్పుడు దేవతలకు రాక్షసులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది. దాని పేరు దేవాసుర సంగ్రామం.
అమృతపానం వల్ల దేవతలు శక్తివంతులయ్యారు. అందువల్ల చివరకు ఇంద్రుని చేతిలో మహారాజు బలి మృతి చెందాడు. దైత్యుల గురువగు శుక్రాచార్యుల వారికి సంజీవిని విద్య తెలుసు. అందువల్ల యుద్ధం ముగిశాక రాక్షసులను ఎవరి శిరస్సుల మొండ్యాల నుంచి వేరు కాలేదో వారినందరినీ తన సంజీవిని విద్య ద్వారా పునర్జీవితులను చేశారు. తమ గురువుల కృప వల్ల మహారాజు బలి మళ్ళీ జీవించాడు. రాజా బలి పరమ భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు, మహావీరాధివీరుడు. ఇంద్రుని వల్ల కలిగిన పరాజయానికి ప్రతిగా శుక్రాచార్యుల వారు రాజా బలి చేత శతయజ్ఞానుష్ఠానం చేయించాడు. యశస్వీ భవ, విజయీ భవ రాజా. రాజా, తమకు విఘ్నాలేవీ లేకుండా 99 యజ్ఞాలు పూర్తయినవి. ఇదంతా తమ కృప వలనే సాధ్యపడినది గురుదేవా. తమరు ఒకే ఒక యజ్ఞం చేయవలసి ఉంది. అది కూడా నిర్విఘ్నంగా పూర్తయితే ఇక తమరు 100 యజ్ఞాలు పూర్తి చేసినట్టే. అప్పుడు ఇంద్ర పదవి శాశ్వతంగా తమదే అవుతుంది. స్వర్గలోకంలో దేవతల ఆధిపత్యం నిరవధికంగా అంతం అవుతుంది. ఇక ముందు త్రిలోకాలను అసురులే ఏకగ్రీవంగా ఏల్తారు కదా గురుదేవా. అవశ్యం. ఈ యజ్ఞం కేవలం నీకే పరీక్ష కాదు, మన అందరి శక్తికి పరీక్షయే. ఇప్పుడు దేవగురు బృహస్పతికి కూడా అర్థమై తీరుతుంది మా జ్ఞానం, విద్యా సంపన్నత. సమస్త దేవతలను శక్తిహీనుడుగా చేసి అసుర జాతికి త్రిలోకాల ఆధిక్యం కలుగజేయగలని. ఆ విష్ణువు అమృతపానం సమయాన తమ దేవతల స్వార్థ సిద్ధి కోసం మనకు అన్యాయం చేశాడు. ఇప్పుడు తెలుసుకుంటాడు. అతని మాయలు, మోసాలు అసుర శక్తుల అభివృద్ధిని అడ్డగించలేవని అర్థం చేసుకుంటాడు. మన ఋత్విజులు ఇక 100వ యజ్ఞానికి అనుష్ఠానం శీఘ్రంగా చెయ్యాలి. ఎందుకంటే ఒక అనుమానం బృహస్పతి తప్పకుండా దీనికి ఏదో ఒక విఘ్నం కలుగజేస్తాడని.